ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ప్రతిదినం ప్రభు వాగ్దానం అనే అనుదిన ఈ వాగ్దాన కార్యక్రమంలోనికి మరొకసారి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, క్షేమంగా ఉన్నారా? ఈ ఉదయకాలం మీరు ప్రార్థించారా? ప్రతిరోజు ప్రార్థించండి, వాక్యం చదవండి. అనుదినము శ్రేష్టమైన వాగ్దానం ద్వారా ప్రతిరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నారు కనుక మరి అనుదినం ఈ వాగ్దానాన్ని ఉదయకాల సమయంలోనే మరి వీక్షించటానికి, వాగ్దానాన్ని బట్టి ప్రార్థించటానికి మరి మీరు సిద్ధపడుతూ ఉండండి. అనుదినము శ్రేష్టమైనటువంటి ఆయన తన వాగ్దానం చేత మనల్ని బలపరుస్తున్నాడు, ఆదరిస్తున్నాడు, తన కృపను అనుగ్రహిస్తూ మరి ఆత్మీయ జీవితాల్లో ఎంతో ప్రోత్సాహకరంగా నడిపిస్తూ ఉన్నారు కనుక ప్రతిరోజు మరి ప్రార్థించండి. ప్రార్థనాపూర్వకంగా ఈ యొక్క వాగ్దాన కార్యక్రమంలోనూ పాల్గొనండి. ఇప్పుడే మీకు తెలిసిన మీ బంధువులు, ప్రియులు అందరికీ కూడా ఈ వాగ్దానాన్ని షేర్ చేయండి. మీరు కూడా ఈ వాగ్దానాన్ని ఇప్పుడే లైక్ చేయండి. మరి మీలో ఎవరైనా క్రొత్తగా ఇప్పుడే ఇక వాగ్దాన కార్యక్రమాన్ని చూస్తున్న వారు ఉన్నట్లయితే పాస్టర్ టి రాజు అనే మన ఈ యూట్యూబ్ ఛానల్ని మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అనుదినం వాగ్దానంతో పాటు మరి సంఘములో దైవజనులను వాడుకొని దేవుడు జరిగిస్తూ ఉన్నటువంటి అనేకమైనటువంటి మరి అద్భుతములు, స్వస్థత కార్యములు, సాక్ష్యాలతో అనేక మంది దేవుడి నామాన్ని మహిమపరుస్తూ ఉన్నారు కనుక తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అనుదినము ఫాలో అవుతూ ఉండండి. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మరి ఈ ఉదయకాలపు వాగ్దానాన్ని చదువుకుందాం. 67వ కీర్తన 2వ వచనం. దేవుడు మమ్మును కరుణించి మమ్మును ఆశీర్వదించునుగాక. ఆయన తన ముఖ కాంతి మా మీద ప్రకాశింపజేయునుగాక. ఆమేన్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, శ్రేష్టమైనటువంటి కృపావాక్కుని ఉదయకాలం ప్రభు మనకు అనుగ్రహిస్తూ ఉన్నారు. మరి వాగ్దానంగా దానిని మనం రిసీవ్ చేసుకుందాం. ఏమని ఈ ఉదయకాలం ప్రభు మాట్లాడాడో విన్నారు కదా. మరి మా దేవుని యొక్క కరుణ మా మీద ఉండునుగాక, లేదా మా దేవుడు మమ్మల్ని కరుణించునుగాక, మా దేవుడు మమ్మల్ని ఆశీర్వదించునుగాక, మా దేవుని యొక్క ముఖ కాంతి మా మీద ప్రకాశించునుగాక. దేవుని బిడ్డలారా, శ్రేష్టమైనటువంటి ఆయన కృపను, ఆయన యొక్క ప్రత్యక్షతను ఆయన ప్రజలకి ఉదయకాలం దేవుడు వాగ్దానం అనుగ్రహిస్తూ ఉన్నారు. దేవుని యొక్క కనికరం మన జీవితాల్లోనికి దిగి రాబోతుంది. ఆయన మనలను ఆశీర్వదించబోతున్నాడు. అంతేకాక ఆయన ముఖ కాంతి మొదలుకొని ఎల్లప్పుడూ మన మీద, మన కుటుంబాల మీద, మన ఆత్మీయ జీవితంలో, మన ఆరోగ్య విషయంలో, మన యొక్క జీవనోపాధి అయినటువంటి ప్రతి పనుల విషయంలో ఆయన ముఖ కాంతి ఇకను మన మీద ప్రకాశించబోతూ ఉంది. ఆమెన్. ఈ మాటను అందరం కూడా స్వీకరిద్దాం, రిసీవ్ చేసుకుందాం, ఆమెన్ అని చెప్దాం. అవును, ఎందుకు అంటే దేవుడు మనలను ఆశీర్వదించడానికి సిద్ధ మనసు కలిగి ఉన్నవాడు. ఆయన మనల్ని కరుణించాలి, కనికరించాలి, మన పట్ల జాలి చూపాలి అని ఆయన సిద్ధపడి ఉన్న దేవుడు. వెయిట్ చేస్తూ ఉన్నాడు మనలను బ్లెస్ చేయడానికి. దేవుని బిడ్డలారా, ఎందుకు మరి ప్రభు మనల్ని ఆశీర్వదించాలనుకుంటున్నాడు? ఆయన ఎందుకు మనల్ని లేవనెత్తాలనుకుంటున్నాడు అంటే తన కొరకు రాజులైన యాజక సమూహంగా మనల్ని నిలబెట్టుట కొరకు. అంతేకాకుండా మొదటిగా పిలువబడినటువంటి మనలను ఆయన ఆశీర్వదించి కృప చూపించి, అంతేకాకుండా ఆయన ముఖకాంతి, ఆయన సన్నిధి, ఆయన పరిశుద్ధాత్మ ప్రభావం మన జీవితాల్లో నిత్యము ఆయన ప్రకాశింపజేయటము ద్వారా లోకంలో నశించిపోతున్న అనేక మంది ప్రజలను ఆయన యొద్దకు మన ద్వారా ఆకర్షించుకోవాలి అనేది దేవుని యొక్క చిత్తము. కాబట్టి మనల్ని ఆశీర్వదించడం ద్వారా అనేక మంది ప్రజలను మరి ఆయన వైపు త్రిప్పబడతారు కనుక ప్రభు మనల్ని ఆశీర్వదించాలని పిలిచిన దేవుడు, నమ్మదగిన దేవుడు. కాబట్టి మనకున్న స్థితిగతులు అన్నిట్లోని మనం లేవనెత్తాలని, ఏ రీతిగా జీవమును, ఏ రీతిగా నిత్య జీవమును ప్రభు మనకు సిద్ధపరిచి అనుగ్రహించాడో ఆ నిత్య జీవంలోనికి అనేక మందిని ఆయన పిలిచుట కొరకు పిలువబడిన మనలను ఆయన లేవనెత్తబోతున్నాడు, ఆశీర్వదించబోతున్నాడు. పై వచనాలు మనం చదివితే అక్కడ రాయబడింది, మరి భూమి మీద ఆయన రక్షణ తెలియబడినట్లుగా, రెండోదిగా అన్యజనులలో ఆయన మార్గం ప్రచురించబడినట్లుగా ఆయన తన ప్రజలను ఆశీర్వదిస్తాడు, కరుణిస్తాడు. అంతేకాక తన ముఖ కాంతిని వారి మీద ప్రకాశింపచేస్తాడు. కనుక దేవుడే మనల్ని ఆశీర్వదించాలని, కరుణించాలని, మనల్ని లేవనెత్తాలని, ఆయన ముఖ కాంతిని మనకు అనుగ్రహించాలని ఆయన వేచి ఉండగా, ఆశపడుతూ ఉండగా మరి ఇంకా మనం ఆలస్యం చేస్తూ ప్రభు వైపుకు తిరగని వారిగా, ఆయన వైపు వీపులను మాత్రమే చూపే వారిగా, మరి మొండికి తిరిగిన వారిగా మనం జీవించొద్దు. కానీ ఆయన మన తట్టు తిరుగుతూ ఉన్నప్పుడే మనం ప్రభు వైపు తిరిగి ఆయనకు లోబడదాం. ఎక్కడ
ఎక్కడెక్కడ మన యొక్క మార్గములను బట్టి ప్రభువుని దుఃఖపరిచామో, బాధ పెట్టామో, వీటన్నిటి విషయమే ప్రభు సముఖంలో ఒప్పుకొని పశ్చాత్తాప పడుతుండగా, నిజముగా మన హృదయ లోతుల్లో ఉండి ప్రభువుని క్షమించమని వేడుకుంటూ ఉండగా ఆయన కనికరం మన మీదకు దిగి రాబోతుంది. ఆయన రక్తమును మనం ఆశ్రయిస్తుండగా ప్రతి పాపము, దుర్నీతి, బలహీనతలు అన్నిటిలో నుండి ప్రభు అయిన యేసు ఆయన తన రక్తం ద్వారా మనల్ని పవిత్రపరచబోతున్నాడు. తద్వారా దీవెన, కరుణ, కటాక్షం, ఆయన ఆశీర్వాదం, ఆయన రెక్కల కాపుదల, ఆయన యొక్క ముఖకాంతి మన జీవితాల్లోనికి దిగి రాబోతుంది. కనుక ఉదయకాలం క్షమించమని వేడుకుందామా? ఎక్కడెక్కడ ప్రభువుని గాయపరిచామో, బాధ పెట్టామో, ఆయాసపరిచామో, ఆయన మార్గాలకి భిన్నంగా నడుచుకున్నామో, వీటన్నిటి విషయమే క్షమించమని వేడుకుందాం. ఎందుకు అంటే నిన్ను రక్షించాలని, నిన్ను కరుణించాలని, నిన్ను ఆశీర్వదించాలని, అనేకులని నీ ద్వారా ఆశీర్వదించాలని దేవుడు నీ పట్ల ప్రణాళిక కలిగి ఉన్నాడు. కనుక ఆయన ఆశీర్వదించబోయే ఈ తరుణంలో మనం ఆలస్యం చేయక ప్రభు వైపు నిజంగా తిరుగుదాం. ఈ రోజు వరకు గర్భఫలం లేదేమో, కుటుంబంలో అసమాధానమేమో, ఆర్థిక ఇబ్బందులతో ఉంటున్నావేమో, నానా విధమైన శోధనల గుండా ఒకవేళ నడిపించబడుతున్నావేమో, ఒకసారి నీ మార్గాన్ని సరిచేసి చూసుకో. ఎక్కడెక్కడ ప్రభుకి దూరంగా నువ్వు జీవించటం వల్ల వీటన్నిటిని ఎదుర్కొంటున్నావో నీకు అర్థమవుతుంది. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నిశ్చయంగా వాటిని నువ్వు సరి చేసుకోగలిగితే దేవుడు అద్భుతమైన దీవెన మనందరి జీవితాల్లో ప్రభు దయచేయబోతున్నాడు. కనుక ప్రభు వైపు తిరుగుదామా? లోకంలో ప్రజల మధ్యలో అన్యజనులో రక్షణ మార్గం ప్రచురించబడినట్లుగా మనము ప్రభు కొరకు నిలబడే పాత్రలముగా, జ్యోతులముగా ఉందుముగాక. దేవుడు అద్భుతమైన కార్యాలు మన కుటుంబాల్లో జరిగించునుగాక. ఆమేన్. ఈ శ్రేష్టమైన వాగ్దానం, ఈ కృపా వాక్కు మనందరి జీవితాల్లో నెరవేరునుగాక. అందరం కళ్ళు మూసుకుందాము. ప్రార్థన. స్తోత్రం ప్రభా, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. యేసయ్యా మీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. అయ్యా, అన్యజనుల్లో ప్రభా నీ రక్షణ తెలియపరచబడినట్లు, భూమిలో ప్రభా భూప్రజల మధ్యలో తండ్రి నీ యొక్క మార్గం కనపరచబడినట్లు ప్రభా మా దేవుడివైన నీవు మమ్మల్ని ఆశీర్వదించుదు అని, కరుణించుదువు గాకని ప్రభా అయ్యా నీ ముఖ కాంతి మా మీద ప్రకాశింపజేయుదు గాక అని ఉదయకాలం అయ్యా మాతో మాట్లాడుతున్నారు. మీ చిత్తం యావత్తు బయలుపరుస్తున్నారు. మొదటిగా పిలువబడిన మమ్ములను ప్రభా కరుణించి మమ్మల్ని ఆశీర్వదించి నీ ముఖ కాంతిని, నీ సన్నిధి నిత్యం మాకు తోడుగా ఉండచేయటము ద్వారా అనేక మంది జనులను ప్రభువా, అనేక మంది అన్యులను తండ్రి ప్రజలను ప్రభా మీ రక్షణ మార్గము తట్ట ఆకర్షించాలని ప్రభా ఆశపడుచున్న దేవుడో అయ్యా, నీకు లోబడేవారిగా, నీకు సరెండర్ అయ్యేవారిగా అయ్యా తండ్రి నీ యొక్క పరిచర్య విషయమే, అయ్యా నీ పని విషయమే ఈ భూమి మీద అయ్యా మేము నిలబడుట కొరకు పాత్రలుగా ఉండగలుగుటకు ప్రభా మాకు శక్తిని దయచేయండి. ఈరోజు వరకు ఎక్కడ తెలిసి తెలవక నీ మార్గముల విషయమే మేము భిన్నంగా నడిచాము ప్రభువా అయ్యా తండ్రి నిన్ను ఆయాసపరిచాము, దుఃఖపరిచాము, క్షమించమని వేడుకుంటున్నాం. ఈ ఉదయకాలం అతి శ్రేష్టమైన నీ వాగ్దానం కృపా వాక్కు ద్వారా మాతో మాట్లాడుతున్నావు తండ్రి. ఎంతమంది నిజంగా ప్రభా వాగ్దానం వింటూ పశ్చాత్తాపడుతున్నారు. అవును, జనులు ఎదుట, బంధువులు ఎదుట, అనేకులు ఎదుట మమ్మల్ని పైవారిగా ఉంచెదరని సెలవిచ్చావు. కానీ మేమైతే మా యొక్క తప్పుడు నడవడికలను బట్టి ప్రభా, తప్పు మార్గములను బట్టి ప్రభా అయ్యా తండ్రి కింద వారిగానే మేము ఉండిపోయినాం. కానీ మరలా మమ్మల్ని ఆశీర్వదించదరని ఉదయకాలం మాతో మాట్లాడుచున్నందుకు నీకు వందనములు తండ్రి. నీ బిడ్డలు ఎవ్వరు ప్రభా ఈ రీతిగా రిపెంట్ అవుతున్నారో ప్రభా నిశ్చయంగా వారందరి జీవితంలో అద్భుతమైన కార్యములు జరుగునుగాక. వారి మీదకి నీ కనికరం దిగివచ్చునుగాక, నీ ఆశీర్వాదం వారి మీదకి దిగివచ్చునుగాక, నీ ముఖ కాంతి ఇది మొదలుకొని వారి మీద ప్రకాశించునుగాక. వారిని బట్టి అనేకులు నీ తట్టు త్రిప్పబడినట్లుగా అద్భుతమైన కార్యములు వారి జీవితాల్లో జరిగించమని ప్రార్థిస్తూ ఈ దినం గర్భఫలం లేని బిడ్డలు గర్భాలు తెరవబడునుగాక, నిరుద్యోగ సమస్య కొట్టివేయబడును గాక, ఆర్థిక కాడి విరిగిపోవును గాక, అప్పుల సమస్యలు తొలగిపోవును గాక. యేసు నామములో భార్యాభర్తల మధ్యలో డిస్టర్బెన్సెస్ ఆయన చెదిరిపోవాలయ్యా, కుటుంబాలు కట్టబడాలి యేసు నామంలో. ప్రతి విధమైన కోర్టు కేసులు నాయన, భూతగాథాలు తండ్రి యేసు నామములు ఇప్పుడే తొలగిపోవాలి. మోసగించబడుతున్న వారు ప్రభా, బాధను అనుభవిస్తున్న బిడ్డలు తండ్రి ప్రతి వారికి విడుదల, సమాధానం, నెమ్మది కలగాలయ్యా. వారు విడుదల పొందిన వారే నీ సాక్షులుగా నిలబడాలి. ఎవరెవరి ద్వారా ప్రభు ఏ కార్యం నీ బిడ్డల జీవితాల్లో జరిగించినా ఉన్నావో నిశ్చయంగా నీ కార్యంలో జరుగును గాక. బ్లాక్ అయిపోయిన అమౌంట్ కొరకు అద్భుతమైన ద్వారాలు తెరవబడాల ప్రభా. స్టడీస్ విషయంలో, జాబ్ ప్రయత్నాల విషయంలో ప్రభా, దూర ప్రాంతంలో, దూరదేశంలో నైనా తండ్రి నివాసం ఉండాలని, చదువుకోవాలని, ఉద్యోగముల కోసం ఆయా ప్రయత్నాల్లో ఉంటున్న వారికి ప్రభా దాని విషయమైన ఆటంకాలు కొట్టివేయబడాల ప్రభా. ఎవరెందరూ నాయన ఎట్టి ప్రార్థన అవసరతలు కోరుతున్నారో బిడ్డలందరినీ దర్శించండి. అతి ప్రాముఖ్యంగా కుటుంబాల్లో రక్షణ కార్యం జరగాల, అనేకులు మారుమనసు పొందాల, త్రాగుడు, వ్యసనాలు, పాపం, బలహీనతలన్నీ కొట్టివేయబడును గాక. భర్తలకు నైనా, భార్యలకు నైనా, తల్లిదండ్రులకు, పిల్లలకు, యవనస్తులకు ఇదిగో
ఇదిగో మంచి మారు మనసు దయచేయండి. ఈ వాగ్దానం వింటున్న ప్రతి కుటుంబంలో రక్షణ కార్యం సంపూర్ణంగా జరగాలయ్యా. జనులు నీ తట్టు త్రిప్పబడాలి. ఈ దినం బర్త్డే, మ్యారేజ్, యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించండి అయ్యా. వారికి నీ శుభములను అనుగ్రహించండి. ఈ నూతన సంవత్సరం వారి జీవితంలో దీవెన ఆశీర్వాదకరంగా ఉండును గాక. నీ వాగ్దానములు వారి జీవితంలో నెరవేరాలి. ఈ నూతన సంవత్సరం నీ కరుణ, నీ ఆశీర్వాదం, నీ ముఖకాంతి వారికి తోడయుండును గాక. దయా కిరీటం వారికి ధరింప చేయమని యేసు నామములో ప్రార్థిస్తూ అట్టి బిడ్డలను మీ చేతులకు అప్పగిస్తూ యేసు నామములో పొంది ఉంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా, శ్రేష్టమైనటువంటి వాగ్దానం మరొకసారి వినండి. ఇప్పుడే ఈ యొక్క వాగ్దానాన్ని లైక్ చేసి మీకు తెలిసిన మీ బంధువులు, ప్రియులందరికీ కూడా షేర్ చేయండి. మొదటిసారిగా ఇప్పుడే చూస్తున్న వారు మీలో ఉంటే మరొకసారి తెలియపరుస్తున్నాను, పాస్టర్ టి రాజు అనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అనుదినం ఉదయకాలం వాగ్దానం వస్తూ ఉంది. ఈ వాగ్దానముల ద్వారా, లైవ్ ప్రోగ్రామ్స్ ద్వారా, సాక్ష్యముల ద్వారా, ఈ యొక్క ఛానల్ ద్వారా మీరు ఎంతగానో బలపరచబడబోతున్నారు విశ్వాసంలో. కనుక సబ్స్క్రైబ్ చేసుకొని కంటిన్యూ అవుతుండండి. మీ అందరి ప్రార్థన అవసరతల నిమిత్తం మేము ప్రార్థన చేస్తున్నాం. దేవుడు గొప్ప సమాధానం మనందరికీ దయచేయబోతున్నాడు. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.